Hi guys, welcome back to our channel Coding Sham Sai alias Diploma Tribe. ఏపీ ఈసెట్ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ సీట్ అలాట్మెంట్ వచ్చేసి టుమారో అయితే రిలీజ్ చేస్తారు. రిలీజ్ టైం వచ్చేసి మోస్ట్లీ ఈవినింగ్ అయితే ఉండొచ్చు. ప్రీవియస్ ఇయర్ చూసుకున్నట్లయితే మోస్ట్లీ ఈవినింగ్ టైమ్ లో రిలీజ్ చేసేవాళ్ళు. టుమారో కూడా మోస్ట్లీ ఈవినింగ్ టైమ్ లో రిలీజ్ చేయొచ్చు సీట్ అలాట్మెంట్ అనేది. సీట్ అలాట్మెంట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనేసి ఈ వీడియోలో మీకు చెప్తాను. ఫస్ట్ మీరు ఈ వెబ్సైట్ కి అయితే రావాలి. ఈ వెబ్సైట్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్ లో ఉంటుంది. ఈ వెబ్సైట్ కి వచ్చిన తర్వాత ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ క్లిక్ చేయండి. ఈ క్యాండిడేట్ లాగిన్ క్లిక్ చేసిన తర్వాత మీరు వెబ్ ఆప్షన్స్ టైమ్ లో యూజ్ చేసింటారు కదా, యూజర్ నేమ్ పాస్వర్డ్ అవైతే ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేసి సైన్ ఇన్ కొడితే మీకు ఈ విధంగా వస్తుంది డాష్ బోర్డు. ఇక మీరు చూసుకోవచ్చు, మీరు వెబ్ ఆప్షన్స్ ప్లేస్ చేసుకునే టైంలో మనకి పేమెంట్ వెబ్ ఆప్షన్స్ అని ఉంటది. ఇంకో స్లైడ్ వచ్చేసి ఇంకోటి కొత్తగా అయితే ఆడవచ్చు నాకు తెలిసినంత వరకు, చెక్ యువర్ సీట్ అలాట్మెంట్ గానీ ఆర్ ఎల్స్ డౌన్లోడ్ యువర్ సెల్ఫ్ రిపోర్టింగ్ ఆర్డర్ అనేసి అది క్లిక్ చేస్తే ఓటీపీ అడుగుతుంది. ఓటీపీ ఎంటర్ చేయండి. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత సెల్ఫ్ రిపోర్టింగ్ ఆర్డర్ అనేది డిస్ప్లే అవుతుంది. అది ఎలా ఉంటుందో చూపిస్తాను. ఈ విధంగా ఉంటుంది సెల్ఫ్ రిపోర్టింగ్ ఆర్డర్. మీకు ఏ కాలేజ్ లో అలాట్ అయింది, ఏ డిపార్ట్మెంట్ లో అలాట్ అయింది, విత్ కేటగిరీతో సీట్ అలాట్మెంట్ అయితే ఉంటుంది. ఇక్కడ మీ హాల్ టికెట్ నెంబర్, మీ నేమ్, మీ జెండర్, ర్యాంక్, ఫాదర్ నేమ్, ఫీజు రింబర్స్మెంట్, క్యాస్ట్ ఏంటి అనేది డీటెయిల్స్ అన్ని ఉంటాయి. ఒకసారి చెక్ చేసుకోండి. దెన్ ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ట్యూషన్ ఫీ పెయిడ్ బై ద క్యాండిడేట్ అట్ అడ్మిషన్ టైం. ఎవరికైతే 0 వచ్చి ఉంటుందో వాళ్ళనేది ఫీజు రింబర్స్మెంట్ కి ఎలిజిబుల్. మీరు పే చేయనక్కర్లేదు ఓన్ గా. ఎవరికైతే ఇక్కడ 0 రాదో వాళ్ళనేది మీ ఓన్ గా పే చేసుకోవాలన్నమాట. ఇక్కడ 0 బదులు ఆ కాలేజ్ అమౌంట్ ఎంత ఉంటే అంత వచ్చిందంటే మీరే ఓన్ గా పే చేసుకోవాలి. విత్ ఇన్ ద టైమ్ లో ఆన్లైన్ లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయండి అండ్ అలాగే ఆఫ్లైన్ కి వెళ్ళి రిపోర్ట్ చేయండి. ఇన్ కేస్ మీకు ఆ కాలేజ్ నచ్చకపోతే జస్ట్ వెళ్ళి రిపోర్ట్ చేయండి. సర్టిఫికేట్స్ ఏమి ఇవ్వద్దు, జస్ట్ రిపోర్టింగ్ చేయండి అంతే. ఇన్ కేస్ మీకు ఆ కాలేజ్ నచ్చింది, ఇంకా మేము జాయిన్ అవుతామంటే మీరు వచ్చేసి డైరెక్ట్ రిపోర్టింగ్ చేయండి, యాజ్ వెల్ యాజ్ సర్టిఫికేట్స్ కూడా సబ్మిట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో సెల్ఫ్ రిపోర్టింగ్ కి ఏ సర్టిఫికేట్స్ క్యారీ చేయాలని డీటెయిల్ గా ఒక వీడియో చేస్తాను. దట్స్ ఇట్ అనమాట. ఎలా సీట్ అలాట్మెంట్ డౌన్లోడ్ చేసుకోవాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆల్సో వన్ థింగ్, మన ఛానల్ 2K సబ్స్క్రైబర్స్ కి దగ్గరలో ఉంది. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.